జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఎపిసోడ్ నంబర్ 29. టైటిల్ బెహరా సుశీలమ్మ గారి జ్ఞాపకాలు. స్వాగతం ప్లేలిస్ట్లోని వీడియోలకి ఇన్స్పిరేషను నేను చేసిన వీడియోల్లో లివింగ్ లిజెండ్ అని పలుమార్లు ప్రస్తావించిన పాతకాలంలో జరిగిన అమూల్య విషయాలు నాతో పంచుకున్న, మమ్మల్ని శోక సముద్రంలో ముంచి అనంత దివ్యలోకాలకి వెళ్ళిన మా అమ్మ శ్రీ బెహరా సుశీలమ్మ గారికి మా అశ్రుతర్ప శ్రద్ధాంజలి. ఎప్పుడు కలిసిన ఆప్యాయతో పలకరించే సుమారు 20 సంవత్సరాల క్రితం చనిపోయిన మా అమ్మ ప్రభావతమ్మని మా అమ్మలో చూసుకుంటూ వారి దీవెనలు ప్రసారి పొందేవాడిని. మా అమ్మ సుశీలమ్మ గారి మరణంతో బెహరా వరకు మా అమ్మ, నాన్న, పెదనాన్న, అమ్మల తరం ఇక ముగిసింది. కాలచక్రంలో ఏదో ఒక రోజు పండిన ఆకువలే చెట్టు నుంచి అందరూ రాలవలసిందే. అది ఎవరూ ఆపలేని ప్రకృతి ధర్మం. కాకపోతే ఎవరికైనా తరగని సంపద అంటూ ఏదైనా ఉందంటే అది పెద్దవాళ్ళ దీవెనలు. మనల్ని ప్రేమగా నిస్వార్థంగా దీవించే తల్లిదండ్రులు, వారితో సమానమైన పెదనాన్నలు, అమ్మలు. అటువంటి అమూల్యమైన దీవెన ఇక ముందు కోల్పోతున్నామనే భావన మనసును కలిచివేస్తోంది నాకు. మా అమ్మను తలుచుకుంటే మేము చిన్నతనంలో ఎండాకాలం సెలవుల్లో గురజాలకు వెళ్ళిన జ్ఞాపకాలే గుర్తుకు వస్తాయి నాకు. సెలవుల్లో ఏమాత్రం మా అమ్మ గుర్తు రాకుండా ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసుకునేది మమ్మల్ని. పాలు పెరుగుకు మొహం వాచిన పట్టణవాసులమైన మాకు అప్పుడే గేదె నుంచి తీసిన పాలు పెద్ద గ్లాసుడు ఇచ్చేది నాకు. అన్నంలో మజ్జిగ అలవాటైన మాకు గడ్డ పెరుగు రోజూ తినిపించేది. మా అమ్మ చాలా కష్టజీవి. ఇంటిలో ఎప్పుడూ గేదెలు ఉండేది. వాటి పోషణ, పొలం పనులు, ఇంటి పనులు స్వయంగా చేసుకునేది. ఎంత కష్టపడినా మొహంలో మాత్రం ఎప్పుడు చిరునవ్వే కనిపించేది. మా బామ్మ సుబ్బమ్మ గారు మంచాన పడిన చివరి రోజుల్లో మా అమ్మ సుశీలమ్మ, మా పెదనాన్న బెహరా శివప్రసాద్ గారితో కలిసి ఏమాత్రం సంకోచించకుండా స్నానాలు చేయించడం మొదలు అన్ని సేవలు చేశారట. కొడుకుగా మా పెదనాన్నగారు వాళ్ళ అమ్మకు సేవ చేయడం పెద్ద విశేషం కాకపోయినా అత్తగారికి మా అమ్మ చేసిన సేవ ఎంతో శ్లాఘనీయం. కూతుర్లు కూడా వాళ్ళ అమ్మలకి ఇంత సేవ చేసి ఉండరు. మా అమ్మ సుశీలమ్మ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను వీడియో రికార్డు చివరిగా చేసిన రోజున మా అమ్మను నువ్వు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని అంటే దానికి సమాధానంగా భగవంతుడు ఆశ ఉంటే ఏం చేస్తాను, నేను మాత్రం పోతాను. ఇంత మాత్రంగా పోతేనయ్యా అందరూ పోయింది మంచిగా అనుకుంటారు. ఇంకా 4 రోజులు పోతే ఏం చేస్తాము, అందరిలాగానే పోయింది. ఇప్పటి వరకు పద్మ నాకు ఈ ఆయాసం తప్పితే ఏం లేదు. జాగ్రత్తగా తింటా, కీద వేసుకుంటా, స్నానం చేస్తా. నేనే నా జాగ్రత్త వచ్చి కూర్చుంటా. అది ఏదన్నా పుస్తకం తీసుకుంటే ఇక్కడ కుర్చీలో కూర్చొని చదువుకుంటా, ఊళ్ళో పోతా. మా అమ్మ బెహరా సుశీలమ్మ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ స్వర్గంలో ఉండి మా అందరి మీద తన దివ్యమైన ఆశీస్సులు కురిపిస్తుందని తలుస్తూ, నేను చేసిన వీడియోల్లో మా అమ్మ చెప్పిన విశేషాలలో కొన్ని ఆణిముత్యాలు మరియు జ్ఞాపకాలు చూడండి. నల్గొండ జిల్లా చంద్రపట్నం. అసలు నైజాం ఊళ్ళే వేరు, మనం బిల్బోడ్లాగా ఉండవు. అసలు ఇంకా ఇది ఒక్కొక్క ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు. ఇప్పుడు మా పుట్టిల్లు, నాగభూషణ వాళ్ళ మామగారి పుట్టిల్లు, ఆయన భార్య పుట్టిల్లు ఒక ఊరి. పనులు చేసుకుంటారు, అక్కడ పనులు చేసుకోరు, వాకిట్లో ముగ్గు చేసుకోరు, పని మనిషి కావాల్సిందే. ఇక్కడ అన్ని పనులు ఇంట్లో చేసుకునేవాళ్ళు. గార్లపాట్లో ఓకే. అక్కడ ఏమన్నా
తొందరగా బయటకు కూడా రారు. మ్మ్. అటు చందుపట్ల నగరికల్లు అటు నల్గొండ. వీళ్ళింట్లో పాము పుట్టిందని పేరు మా బెహరా వాళ్ళ ఇంట్లో. అవును అవును ఆ, విన్నాను. అది పొయ్యి మెళ్ళ చీటు కడితే పొయ్యి గుళ్ళపల్లి వాళ్ళ ఇంటికి పోయేది. పోగానే నీళ్లు పెడితేను కాళ్ళు ఇట్లా ముందు తుడుచుకునేది, పాలు పోస్తే తాగేదిట, మళ్ళీ చీటి రాస్తే వచ్చేసేది. మళ్ళీ వాళ్ళు మెళ్ళ చీటు కడితే వచ్చేదిట గాలపాడు. ఇంటి పేరేమో మంచిన వాళ్ళకు ముందు మా మామగారి అక్కను చెల్లెని ఇచ్చారట మొదట్లో. ఓకే. తాతయ్య అప్పటి నుంచి మొదట్లోనే, తాతయ్య కన్నా ముందే వాళ్ళకు వస్తూ పోతుంటే నన్ను తీసుకున్నారు. అచ్చా. నేను ఒక్కదాన్ని, ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవాళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు పోయినారు, అమ్మ నాయన పోయినారు, ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నాను. ఓకే. కొడుకున్నాడు, పెంచుకున్నాడు మా తమ్ముడు, పిల్లలు లేకపోతే పెంచుకున్నాడు. మీ తమ్ముడి పేర్లు ఏంటి? రామశాస్త్రి ఆహా. పౌరవృతం చేసేవాడు. మ్మ్. అది ఇంకో తమ్ముడు? పోయినాడు, చాలా రోజులైంది పోయి ఆయన. అదే పేరు. ఈ తమ్ముడు కూడా లేడు, పోయినాడు. అంతేలే. ఇప్పుడు మా నాయన పేరు ఏమన్నా పుల్లయ్య గారు, పుల్లయ్య శాస్త్రి అంటారు. మ్మ్. మా అమ్మ పేరు ఏమన్నా రుక్మిణమ్మ. 45లో అనుకుంటా పెళ్లి, మ్మ్. 45లోనే. 45. మ్మ్. ఇప్పుడు నా పెళ్లికి బేబీ పుట్ల మ్మ్. సరస్వతి అక్క ఏమన్నా కానీ 3 నెలల పిల్ల పెళ్లికి. మ్మ్. ఎండాకాలం అని రాల, మ్మ్. తక్కిన వాళ్ళందరూ వచ్చారు కానీ పెళ్లికి. మ్మ్. అట్లనా? పెళ్లికి ఏముంది, బండి కట్టుకొని రావటమే, బండి మీద బర్త్డే కదా, అక్కడి నుంచి గాల బండి నుంచి కృష్ణ దాకా బండి. మ్మ్. కృష్ణ దాటిన తర్వాత మా ఊరు మా వాళ్ళు పంపించిన బండ్లు ఎక్కడ పెట్టినా బాగానే ఉంటుందమ్మా. అసలు మా ఇంట్లో పని చేసుకునే వాళ్ళు కాదు, పాచి పని చేసుకునే వాళ్ళు కాదు, పని మనుషులు ఉండాలి. వాకిట్లో ముగ్గిస్తే తప్పు, వాకిట్లో ఓడితే తప్పు. అందుకనే అట్లా ఉండేవాడు. ఇక్కడ ఏం లేదు, రాగానే మా ఆడపడుచులు అన్నపూర్ణమ్మ వీళ్ళని పేడ కళాకారులు ఉంటాడు, అబ్బాయి ఎట్లా పేడ పుట్టుకోవాలమ్మా అనేది అన్ని. తర్వాత అలవాటు అయిపోయింది. అసలు అలవాటు లేవు అన్ని, ఇక్కడికి వచ్చి దశ నేర్చుకోవటమే. ఎవరు నేర్పించారు ఇక్కడ? అయ్యో నేర్పించాలి, వాళ్ళు చేస్తుంటే మా ఆడపడుచులు చిన్న వాళ్ళే కదా, నాతో పాటు వాళ్ళే. నాకన్నా చిన్నది అన్నపూర్ణమ్మ కూడా. అన్నపూర్ణమ్మ, సీతారామ వీళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళే. వాళ్ళు చేస్తుండే. దంచడం చేత కాదు, వండటం చేత కాదు, అట్లాగే చేసుకుని నేర్చుకున్నాను. పాప అన్న మెత్త పెట్టాను. ఏంది ఇవాళ ఎవరండి అనేవాళ్ళు మా బాగారు తాతయ్య. నేనే అని చెప్పి అన్నపూర్ణమ్మ పాప. అట్లా జరిగి నేను ఎక్కడి రోజు అమ్మ ఇప్పుడు అట్లా అది ఎంత లేదు అని వస్తున్నారు. పైగా ఇప్పుడు డ్యూటీలో చూసుకొని అన్ని నేర్చుకుంటున్నాను.
వింటున్న శ్రోతలకు విజ్ఞప్తి, మీరు కూడా మా అమ్మ సుశీలమ్మ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ అనుభవాలను పంచుకోవాలనుకుంటే వీడియో క్రింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఇట్లు బేరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా.